ఒక పెద్ద ప్రాజెక్ట్ను విజయవంతంగా ప్రారంభించడానికి బెస్ట్ వే ఏంటి? అస్సలు ఆగకుండా రాత్రింబవళ్లు కష్టపడటమా, లేకపోతే వ్యూహాత్మకంగా ఒక్క అడుగు వెనక్కి వేసి పూర్తిగా రీఛార్జ్ అవ్వడమా? ఇవాళ మనం ఒక కంటెంట్ క్రియేటర్ తీసుకున్న విరామాన్ని కాస్త లోతుగా చూద్దాం. భవిష్యత్తులో గెలవడం కోసం ఒక చిన్న వెకేషన్ ఎంత పవర్ఫుల్ ప్లానింగో అర్థం చేసుకుందాం. అవును, ఇదే కదా అసలు ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే బ్రేక్ తీసుకోవడమంటే పనిని ఆపేయడమని. కాని ఒకవేళ విశ్రాంతి అనేది పని లేకపోవడం కాదు, పనిలోనే ఒక ముఖ్యమైన భాగం అని మనం ఆలోచిస్తే? సో ఈ కొత్త ఆలోచనతో ఓ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం క్రియేటర్ రెడ్ ఫండ్ ఉదాహరణ తీసుకుందాం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద కంటెంట్ లాంచ్కి కొద్ది రోజుల ముందు ఎవరైనా బ్రేక్ ఎందుకు తీసుకుంటారు? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. రండి, రెడ్ ఫండ్ విషయంలో ఏం జరిగిందో చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు ఏం జరుగుతోందంటే రెడ్ ఫెర్ మెక్సికోలో ఉన్నారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టైంలో ఆయన కావాలనే తన కంటెంట్ ప్రొడక్షన్ను తగ్గించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది ఒక పక్కా ప్లాన్లో భాగమన్నమాట. అయితే ఇది జస్ట్ ఓ సాధారణ వెకేషన్ అనుకుంటే పొరపాటే. ఈ నిర్ణయం వెనుక చాలా లేయర్స్ ఉన్నాయి. పర్సనల్ సెలబ్రేషన్స్ నుండి ప్రొఫెషనల్ స్ట్రాటజీల వరకు. అసలు ఈ విరామం వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ స్లైడ్లో మనం చూస్తే ఈ బ్రేక్ వెనుక 3 ముఖ్యమైన కారణాలు కనిపిస్తాయి. మొదటిది పూర్తిగా వ్యక్తిగతమైనది, అతని పార్ట్నర్ జేన్ 60వ పుట్టినరోజు వేడుక. రెండవది ఒక రకంగా థ్యాంక్స్ చెప్పడం లాంటిది. గతంలో జేన్ అతని కోసం చేసిందానికి ఇది ప్రతిఫలం. కాని వీటన్నిటికంటే ముఖ్యమైనది మూడోది, ప్రొఫెషనల్ కారణం. భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం మెంటల్గా, క్రియేటివ్గా రీఛార్జ్ అవ్వడం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం బ్రేక్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటో చెప్పడానికి. ఇది కేవలం విశ్రాంతి కాదు, ఇది ఒక ప్రిపరేషన్. రాబోయే విక్టరీ విత్ యాష్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే తాను పూర్తి మెంటల్ ఎనర్జీతో ఉండాలని ఆయన నమ్మకం. సో ఈ బ్రేక్ అనేది ఆ ఎనర్జీని తిరిగి సంపాదించుకోవడానికి పెట్టిన ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. స్ట్రాటజిక్ బ్రేక్ అంటే ప్రాజెక్ట్ను గాలికి వదిలేయడం కాదు. దీనికి చాలా యాక్టివ్ మేనేజ్మెంట్, క్లియర్ కమ్యూనికేషన్ అవసరం. మరి రెడ్ ఫండ్ దూరంగా ఉన్నప్పుడు తెరవెనక పనులు ఎలా నడుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం సిచ్యువేషన్ క్లియర్గా అర్థమవుతుంది. రెడ్ ఫెన్ రీఛార్జ్ అవుతుండగా ప్రాజెక్ట్ ఆగలేదు. ఆష్ బ్యాక్గ్రౌండ్లో హార్డ్వర్క్ చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా సెట్ అయ్యాయి. ఎలాంటి రూమర్స్కి తావు లేకుండా పోయింది. ఎవరి రోల్ ఏంటో స్పష్టంగా చెప్పడం ద్వారా కమ్యూనిటీలో ఒక నమ్మకాన్ని కంటిన్యూ చేశారన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అవుతున్నాయో, ఒక పెద్ద పిక్చర్ను ఎలా క్రియేట్ చేస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు తీసుకుంటున్న ఈ బ్రేక్కి ఫ్యూచర్లో రాబోయే సక్సెస్కి మధ్య ఉన్న లింక్ను మనమిప్పుడు ఎనలైజ్ చేద్దాం. చూడండి, ఈ స్లైడ్లోనే మొత్తం స్ట్రాటజీ ఉంది. ఒకవైపు ప్రస్తుత రీఛార్జింగ్ ఫేజ్, ఫ్యామిలీతో టైం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవటం, అన్నింటికంటే ముఖ్యంగా మెంటల్ పీస్ సంపాదించడం. మరోవైపు ఫ్యూచర్ యాక్షన్ ఫేజ్, ప్రాజెక్ట్పై కంప్లీట్ ఫోకస్, ఎనర్జెటిక్ కంటెంట్, ఇంకా పక్కా ప్లాన్తో క్యాంపెయిన్ని ఎగ్జిక్యూట్ చేయడం. చూసారా, ఒకటి లేకుండా ఇంకొకటి జరగదు. ఇప్పుడు తీసుకుంటున్న రీఛార్జే భవిష్యత్ విజయానికి ఫ్యూయల్. రెడ్ ఫర్న్ కథ నుండి మనం నేర్చుకున్న పాఠాలు కేవలం కంటెంట్ క్రియేటర్స్కే కాదు, నిజానికి ఇది మనందరికీ వర్తిస్తుంది. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నా లేదా బర్నౌట్ను తప్పించుకోవాలనుకుంటున్న ఎవరికైనా ఉపయోగపడే ఒక యూనివర్సల్ స్ట్రాటజీ ఇది. మరి ఇలాంటి ఒక స్ట్రాటజిక్ బ్రేక్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఇదిగో ఇక్కడో సింపుల్ 4 స్టెప్ ప్లాన్ ఉంది. 1. మీ ఉద్దేశ్యాన్ని క్లియర్గా చెప్పండి. 2. మీ టీం, మీ చుట్టూ ఉన్నవారి ఎక్స్పెక్టేషన్స్ని మేనేజ్ చేయండి. 3. నిజమైన బెనిఫిట్ కోసం కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వండి. ఇక 4. ఒక క్లియర్ టార్గెట్తో కొత్త ఎనర్జీతో తిరిగిరండి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ పెద్ద విజయం కోసం సిద్ధమవుతున్నారు? మరి ఆ విజయాన్ని సాధించడానికి కావలసిన మెంటల్ ఎనర్జీ కోసం మీరు ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజిక్ బ్రేక్ తీసుకోవాలి? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు వేగాన్ని తగ్గించడమే ముందుకు వెళ్లడానికి అత్యంత వేగవంతమైన మార్గం.